మీద ఇక టీఎస్పీఎస్సీ ప్రక్షాళన అంతా కూడా పూర్తయిపోతా ఉంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగుల్లో కొత్త ఆశలు చిగురిస్తూ ఉన్నాయి. దీనికోసమే తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులంతా కలిసి ఆ దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని కూలదోయడానికి మొత్తం కూడా ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించిండ్రు. తల్లిదండ్రులను చైతన్యం చేసిండ్రు. మొత్తం మీద వాళ్ళ 4 ఉద్యోగాలు పోతేనే మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి బలంగా నమ్మిండ్రు. అదే ప్రాతిపదికగా ఇప్పుడు ప్రభుత్వం ముందుకు కదులుతూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లియర్గా అంటే నిరుద్యోగులకు ఒక ఆశాదీపంగా 100% భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అదేవిధంగా మంత్రులందరూ కూడా దీనికోసం పనిచేస్తూ ఉన్నారు. అంటే కనీసం అంటే స్కిల్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్లకు కనీసం భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. కానీ సంక్షేమ ప్రభుత్వం అని గతంలో చెప్పుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులు నిందా ముంచింది. ఏం చేయలే వీళ్ళు ఏం బీకర్లే గడ్డి అని చెప్పేసి అనుకున్నది, కానీ పీకి చూపించారు కదా లెక్క పర్ఫెక్ట్. కాబట్టి ఇప్పుడు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన జరుగుతూ ఉంది. టీఎస్పీఎస్సీ మొత్తం కూడా ఎవరెవరైతే ఉన్నారో అందులో ఎవరు జనార్దన్ రెడ్డి చైర్మన్ కానీ తర్వాత ఇంకా మెంబర్లు కానీ వాళ్ళందరిని తీసి అక్కడ బండ కొట్టడం జరిగింది. వాళ్ళపైన 100% కేసులు నమోదు చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. ఎందుకంటే దానిపైన విచారణ జరగాలి. ఎందుకంటే ఇదంతా జరగడానికి ఎవరైతే కారణం ఉన్నారో వీళ్ళు అంతా ముంగట కనిపిస్తున్నారు, కానీ వెనుకవడైతే ఉన్నాడో వాడు కూడా బయటకు రావాలంటే దానిపైన విచారణ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇది అదొక వైపు జరుగుతూ ఉంటే ఇప్పుడు టీఎస్పీఎస్సీ చైర్మన్ తర్వాత మెంబర్ల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఇక్కడ 18వ తేదీలోగా ఈ ప్రక్రియ అంతా కూడా జరిగిపోవాలని చెప్పేసి మొత్తం కూడా కార్యక్రమాన్ని ముందరేసుకుంది ప్రభుత్వం. దీంతో 2 లక్షల ఉద్యోగాలని నింపుతామని చెప్పేసి ప్రభుత్వం అంటే గతంలో ప్రచారంలో ప్రకటించింది. ప్రకటించినట్టుగానే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత 100% మేము నింపుతామనేటువంటి భరోసా ఇస్తూ ఉంది ప్రభుత్వం. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీని మొత్తం కూడా ఆగమాగం చేసిండు కాక. ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలు అయితే కూడా ఒక్కనాడు కూడా అక్కడ తొంగి చూసిన పాపన ఓలే. శతాబ్ది ఉత్సవాలు అయితే ఆ స్క్రీన్లు ఉంటాయి కదా, ఆ స్క్రీన్లలో ఫోటో కనిపించకుండా చేసిండు, యాడ్స్ చేసిండు. అప్పుడు ఎందుకనంటే ఫోటో కనిపిస్తే ఫోటో మీద కూడా ఇవి ఇసిరేస్తారని చెప్పేసి అర్థమైపోయింది కాకకు. అట్లా చేసిండు. ఒక్కనాడన్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాల ఒక్కనాడు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో అడుగు పెట్టలే కాక. ఎవరు? కేసీఆర్. అయితే ఇదంతా కూడా జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్ర సాధనకు ఉపయుక్తంగా ఉన్నటువంటి కారణమైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీ కానీ అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ మిగతా తెలంగాణలో ఉన్నటువంటి 10 యూనివర్సిటీలు కానీ ఈ యూనివర్సిటీలను బాగు చేయాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి పూర్తిగా వివరాలు ఇవ్వండి, హాస్టళ్ల పరిస్థితి ఏంది, తర్వాత నిజంగా అక్కడ పెండింగ్ బిల్లులు ఏంది, వాళ్ళకు పెడుతున్నటువంటి భోజనం ఏంది, పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆరాధిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి. అంటే ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఇగో ఇట్లుంటుంది. కాబట్టి ఇది నిజంగా కూడా కొనసాగాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆకాంక్షించిండ్రు. తర్వాత యువత ఆకాంక్షించింది, తర్వాత ఇక నిరుద్యోగులు ఆకాంక్షించిండ్రు. ఆ ఆకాంక్షలకు అనుగుణంగానే ఇప్పుడు ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది.